నమస్కారం ఇది సంగతికి స్వాగతం। దేశంలో ఎన్నికల వ్యూహాలకు పార్టీలు పదును పెడుతున్నాయి। సామాన్యుడిపై భారీ వాతలు లేని కేంద్ర బడ్జెట్, ఎన్నికల కోసం కాంగ్రెస్ వేసిన కమిటీలను చూసినా ఇదే విషయం స్పష్టమవుతోంది। ఈ విషయంలో కాస్త వెనుకబడిన భాజపా దూకుడు పెంచింది। ఈ క్రమంలో తమ కూటమి తరపున ప్రధాని అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయేనని చెప్పకనే చెప్పింది। 3 రోజుల పాటు జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి। ఇక చివరి రోజు కాంగ్రెస్ గాంధీ కుటుంబంపై విమర్శల విశ్వరూపం ప్రదర్శించి మోడీ తన లక్ష్యం ఎవరో అధికార పక్షానికి స్పష్టత ఇచ్చారు। అవినీతి, కుటుంబ రాజకీయాల నుంచి దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు। అయితే నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి అంటే నిన్నటి వరకు ఆచితూచి స్పందించిన భాజపా ఒకేసారి ఇంతటి స్పష్టత ఇవ్వడానికి తెర వెనుక పెద్ద కసరత్తే చేసినట్లు కనిపిస్తోంది। ఎన్డీఏ తరపు ప్రధాని అభ్యర్థిత్వం శషబిషలు భిన్నాభిప్రాయాలకు దాదాపు తెరపడింది। గత కొన్నేళ్లుగా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు వినిపిస్తున్నప్పటికీ పార్టీ అత్యున్నత వేదికల మీద ఏకాభిప్రాయం లేదు। ఈ పరిస్థితులను ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చిన భాజపా అగ్రనాయకత్వం ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికలో తన ప్రణాళికను పక్కాగా అమలు చేసింది। నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై ఉన్న అపస్వరాలన్నీ సవరించి అందరి నుంచి ఆమోదముద్ర వేయించింది। 2014 సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పరోక్షంగా పూరించింది। నిజానికి ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు గత 2 ఏళ్లుగా బలంగా వినిపిస్తోంది। ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం తొలుత తోసిపుచ్చినప్పటికీ ఆ తర్వాత క్రమంగా మార్పు కనిపించింది। 2014 ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమై ఆ తర్వాత ఈ విషయాన్ని తేల్చుతామని రాజ్నాథ్ సింగ్ కి ముందు భాజపా అధ్యక్షుడైన నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు। అయితే ప్రతిష్టాత్మకంగా జరిగిన గుజరాత్ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని మోడీ హ్యాట్రిక్ సాధించిన తీరు పార్టీలో ఆయన నాయకత్వంపై వినిపిస్తున్న వ్యతిరేకతను కొంత తగ్గించాయి। ఒంటి చేత్తో మోడీ ఎన్నికల ప్రచారం జరిపిన తీరు పార్టీని ఆలోచనలో పడేశాయి। ఇదే సమయంలో ఎన్నికల ప్రచారానికి సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి నేతలను ఆహ్వానించిన మోడీ ప్రధాని అభ్యర్థిగా తనకు మద్దతు ఇచ్చే పరివారాన్ని పెంచుకున్నారు। మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలంగా వ్యతిరేకించిన నితిన్ గడ్కరీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తి అనూహ్య రీతిలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం మోడీకి కలిసి వచ్చాయి। దక్షత ఉన్నప్పటికీ పార్టీలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో ప్రధాని అభ్యర్థిత్వంపై మాట్లాడేందుకు తొలుత ఇష్టపడని మోడీ గుజరాత్ ఎన్నికల ఫలితాలు, గడ్కరీ రాజీనామా తర్వాత తాను ప్రధాని అభ్యర్థినని పరోక్ష సంకేతాలిచ్చారు। మోడీకి ఇన్నాళ్లు అండగా నిలిచి పరిస్థితిని చక్కబెట్టిన అగ్రనాయకత్వం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీని మరింత ప్రోత్సహించిందని ఆయన కాంగ్రెస్, గాంధీ కుటుంబం లక్ష్యంగా చేసిన విమర్శలే చెబుతున్నాయి। देश के हितों को एक परिवार के हित के लिए बलि चढ़ाना ये कांग्रेस की परंपरा रही है। अब देखिए कांग्रेस पार्टी के अध्यक्ष की पसंदगी की ओर देखिए, जैसे किसी नाइट वॉचमैन को बिठा दिया है। मतलब विश्वास कीजिए कांग्रेस बच नहीं सकती, लेकिन देश बचाने के लिए जनता के सामने एक ऑल्टरनेट ला करके हमको खड़ा होना पड़ेगा और भारतीय जनता पार्टी में वो दम है, उस कमल के निशान को लेकर के जाना है। व्यक्ति कौन है कौन नहीं ये भारतीय जनता पार्टी में कभी मैटर नहीं करता। కాంగ్రెస్ పై మోడీ ధ్వజమెత్తిన తీరు, అందుకు ఆయన ఎంచుకున్న అంశాలు ఆ పార్టీని ఏకాకి చేయాలనే భాజపా ఎత్తుగడను సాక్షాత్కరించాయి। మధ్యతరగతి యువతకు ప్రాధాన్యమిచ్చి సంప్రదాయ ఓట్ల సిద్ధాంతానికి గుజరాత్ లో చెల్లిచీటీ పలికిన మోడీ కాంగ్రెస్ ని ఎండగట్టడంలోనూ అదే తీరుతో ముందుకు సాగారు। कुछ करना, देश को कहीं जाकर के ले जाना जज्बा ही नहीं है मित्रों, उसके चरित्र में नहीं है, उसके ब्लड में नहीं है। ये कमीशन पार्टी है, उसका नाम ही कमीशन पार्टी है। हेलीकॉप्टर में भी, 2G में भी, हर चीज में कमीशन। चाचा का इतना, मामा का इतना, साले का इतना, साली का इतना, भाई का इतना, भतीजे का इतना, यही चल रहा है। मैं अनुभव के आधार पर कहता हूं देश की जनता ने कांग्रेस को उखाड़ फेंकने का फैसला कर लिया।
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన తీరు చూస్తుంటే ఎన్డీఏ తరపు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీపై దేశంలో చర్చ జరగాలనే ఉద్దేశమే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించేందుకు కొంత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీయూ వ్యతిరేకిస్తుండగా మిగిలిన పక్షాలు ఆచితూచి స్పందిస్తుండడమే ఇందుకు కారణం. जो बात तय ही नहीं है संस्थान में, उसको आप क्यों पूछ रहे हैं? बीजेपी के लोग भी कह रहे हैं कि एनडीए अगर अपने प्रधानमंत्री पद के लिए किसी व्यक्ति का नाम जाहिर करना चाहती है तो सब लोग मिलकर वो तय हो सकता है। सर अगर वो करना चाहते हैं तो सारे सहयोगी पार्टियों को बुलाकर ये निर्णय लिया जा सकता है, इसमें कोई गंभीर बात नहीं है। ఒకవేళ జేడీయూ కూటమిని విడిచినప్పటికీ మోడీ విషయంలో రాజీ పడవద్దనే వాదన భాజపాలో వినిపిస్తోంది. జేడీయూ వల్ల జరిగే నష్టం కంటే మోడీ రాకతో జాతీయ స్థాయిలో లాభమే ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని దాదాపు ఖరారు చేసిన భాజపా భవిష్యత్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ సమావేశాల్లో అగ్రనేత అద్వానీ ఆ విషయాలను చెప్పకనే చెప్పారు. అవినీతి పట్ల అలసత్వంతో ఉంటే ఎలాంటి పరిణామాలు వస్తాయో కర్ణాటక అనుభవాలు చెబుతున్నాయన్న అద్వానీ మైనార్టీలను చేరదీయాలని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ కంటే వెనుకబడినప్పటికీ ఈ దిశగా భాజపా దృష్టి సారించింది. దేశంలో మూడో ఫ్రంట్కి తావులేదని భాజపా స్పష్టం చేసింది. ఏదో ఒకరోజు ప్రధాని అవుతానన్న ఎస్పీ అధినేత ములాయం సింగ్, ఎర్రకోటపై మువ్వెన్నెల జెండా ఎగరవేస్తానన్న బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి భాజపా జాతీయ కార్యవర్గంలో ధీటైన సమాధానమే ఇచ్చింది. దేశంలో కాంగ్రెస్ కి తామే ప్రత్యామ్నాయమని తీర్మానం చేసేసింది. నేతల మధ్య విభేదాల వల్లే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రభుత్వ ఏర్పాటు చేయలేకపోయామని జరిగిన చర్చ చూస్తుంటే రానున్న మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీలో తీవ్ర పోటీ తప్పదని తెలుస్తోంది. రాష్ట్రాల ఎన్నికలు వచ్చే నాటికే నరేంద్ర మోడీకి వీలైనంత త్వరగా జాతీయ రాజకీయాల్లో పెద్దపీట దక్కేలా చూడాలని భాజపా భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయనను పార్టీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాటు కానున్న పొత్తుల కమిటీకి నరేంద్ర మోడీనే చైర్మన్ చేయాలనే వాదన భాజపాలో బలంగా వినిపిస్తోంది. అభివృద్ధికి నమూనాగా గుజరాత్ మారిందనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లినందున ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీకి నూతన జవసత్వాలు వచ్చే అవకాశం ఉందని భాజపా అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రధాని అభ్యర్థిత్వం సహా 2014 ఎన్నికల కోసం భాజపా ప్రణాళికాయుతంగా వెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం మోడీ ఆరోపణలను తిప్పికొట్టడంలో మరోసారి తడబడింది. సూటిగా స్పష్టంగా మోడీ చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వకుండా ఆయన జాతీయ స్థాయి నేతలా మాట్లాడలేదని అబద్ధాలు వల్లవేశారంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. भारतीय जनता पार्टी को अपने कार्यकर्ताओं में जोश भरने के लिए भी कांग्रेस पार्टी के नेताओं का जिक्र करना पड़ता है. People of this country have already rejected बीजेपी गवर्नमेंट in 2004. कांग्रेस पार्टी भ्रष्टाचार के खिलाफ है, हमेशा लड़ती रही है, हमेशा लड़ती रहेगी. కానీ ఒకటి మాత్రం నిజం, మోడీని ధీటుగా ఢీకొట్టకుంటే మున్ముందు కాంగ్రెస్ కి నష్టమే. ఈ పరిస్థితులను గుజరాత్ ఎన్నికల తర్వాత గ్రహించిన కాంగ్రెస్ తన సంప్రదాయ ఓటు బ్యాంకు చేలకుండా ఉరిశిక్షల అమలుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందనే వాదనలు వినిపించాయి. అయితే మోడీ లాంటి చరిష్మా, ఆయన వాగ్దాటికి ఎదురు నిలిచే నేత కాంగ్రెస్ లో లేరు. అందుకే గుజరాత్ లో మోడీని అడ్డుకునేందుకు ఓ వ్యూహం లేకుండానే కాంగ్రెస్ ప్రచారం సాగింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఈ విధంగానే వెళితే చేదు అనుభవాలు తప్పవనే శంక ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. పార్టీలోని అగ్రనాయకత్వం ప్రోత్సాహం, ప్రత్యర్థి బలహీనతలు ఎలా ఉన్నప్పటికీ ప్రధాని అభ్యర్థిగా అందరి ఆమోదంతో మోడీ ముందుకు సాగాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. దశాబ్దం క్రితం గుజరాత్ గోధ్రాలో జరిగిన మారణకాండ మోడీని ఇప్పటికీ వెంటాడుతోంది. గత నెలలో ఢిల్లీలోని ఓ కళాశాలలో నరేంద్ర మోడీ ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. అమెరికా ఫిలడెల్ఫియాలో మార్చి 22, 23 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక వార్టెన్ భారతీయ ఆర్థిక ఫోరం సదస్సు కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ చేయాల్సిన ప్రసంగం రద్దయింది. గుజరాత్ ని ఎంత అభివృద్ధి చేసినా
గోద్రా అల్లర్లు ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయనే విషయాన్ని ఈ రెండు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.